నమస్తే, నేను మీ లాయర్ గణేష్. ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జ్ కోడ్, సీనియర్ సివిల్ జడ్జ్ కోడ్, డిస్ట్రిక్ట్ జడ్జ్, ఈ మూడు మనం మాట్లాడుకుందాం. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏ కేసులు చేస్తాయి, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఏం చేస్తాయి, డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్ ఏమేమి చేస్తాయి అనే టాపిక్లో మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఇక్కడ ఆస్తి విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఆస్తి ఎంత విలువ అయితే ఆ కేసులు జూనియర్ సివిల్ జడ్జ్ చూడాలని, లేదా సీనియర్ సివిల్ జడ్జ్ చూడాలని, డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు చూడాలని ఫిక్స్ అవుతుంది. ఎగ్జాంపుల్, ప్రామిసరీ నోట్ ఉంటుంది. ప్రామిసరీ నోట్ యొక్క వాల్యూ, అప్పు తీసుకున్నా ఎంత అప్పు తీసుకున్నాం. అలాగే ఒక సివిల్ కేసులో ఒక ఆస్తి విలువ మీద ఒక డిస్ప్యూట్, ఒక తగాదా వచ్చింది. ఆ తగాదా వచ్చినప్పుడు ఏ కోర్టులో, జూనియర్ సివిల్ కోర్టులో వేయాలా, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో వేయాలా, లేదంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టులో వేయాలా, ఏ కోర్టులో వేయాలి అని కన్ఫర్మ్ చేయాలనుకుంటే దానికి ఒక మెజర్మెంట్స్, దానికి ఒక జ్యూరిస్డిక్షన్